హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను సరికొత్త కథతో మీ ముందుకు వస్తున్నాను. మీరు చివరి వరకు చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా మంది చూస్తున్నారు కానీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీలైతే షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, నా పేరు రాహుల్. ఈ స్టోరీ సుమారు 1 సంవత్సరం క్రితం జరిగింది. అప్పుడు నేను ఒక ఆంటీ వాళ్ల ఇంట్లో రెంట్కి ఉండేవాడిని. వాళ్ల ఇంట్లో ఒక ఎక్స్ట్రా రూమ్ ఉండేది. దానిలోనే నేను సెటిల్ అయ్యాను. ఆంటీ బెడ్రూమ్ నా రూమ్ పక్కనే ఉండేది. 2 రూముల మధ్య ఒక డోర్ కూడా ఉండేది. నా వయసు అప్పుడు 23. ఆ వయసులో అన్ని రకాల అడల్ట్ మూవీస్ చూడడం నాకు కామన్ అయిపోయింది. నేను రోజూ రాత్రి ఆ రకం మూవీస్ చూసేవాడిని. నైట్ టైంలో ఆంటీముకుల్ మాటలు, శబ్దాలు నాకు స్పష్టంగా వినిపించేవి. వాళ్లు ఇలా ఉండేటప్పుడు నేను చాలాసార్లు గమనించాను. కాని ఆంటీ ఎప్పుడు కొంచెం అసంతృప్తిగా, డిసప్పాయింట్గా ఉండేది. అంకుల్ 4 నుంచి 5 నిమిషాలు కూడా ఉండేవారు కాదు. అయిపోయాక ఆంటీ చాలాసేపు నిశ్శబ్దంగా పడుకుని ఆలోచిస్తూ ఉండేది. అప్పుడు నాకు అర్థమైంది, ఆంటీ పూర్తిగా సంతోషంగా లేదు అని. మనసులో అనుకున్నాను, ఆంటీ నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే ఆమెను నేను పూర్తిగా సంతృప్తి పరచగలను. ఆంటీ డీటెయిల్స్: ఆమె వయసు 37, అంకుల్ వయసు 48. ఆంటీ చాలా ఫేర్ స్కిన్, కొంచెం బొద్దుగా, ఆకర్షణీయమైన ఫిగర్తో ఉంటుంది. పెద్ద పెద్ద కళ్ళు, మెత్తటి చర్మం, గొప్ప కర్వ్స్. చూస్తుంటే ఎవరికైనా కోరిక పుడుతుంది. అంకుల్ ఉన్నప్పుడు వాళ్లు ఇలా ఉండేటప్పుడు నేను గోడలో ఉన్న చిన్న హోల్స్ ద్వారా చాలాసార్లు చూశాను. కాని ఆంటీ ముఖంలో ఆ సంతృప్తి కనిపించేది కాదు. ఒకరోజు అంకుల్కి అర్జెంట్ బిజినెస్ వర్క్ వచ్చింది. అతను 3 రోజులు మైసూర్ వెళ్తానని చెప్పి వెళ్లిపోయారు. వెళ్లే ముందు ఆంటీతో, ఏమైనా అవసరం ఉంటే రాహుల్ని అడగండి, దగ్గరుండి చూసుకోండి అని చెప్పారు. ఆ సాయంత్రం ఆంటీ నన్ను ఫోన్ చేసి, రాహుల్, ఒకసారి మా రూమ్కి రా అంది. నేను వెళ్లాను. ఆంటీకి తలనొప్పిగా ఉందట. మెడికల్ షాప్కి వెళ్లి టాబ్లెట్ తీసుకొస్తావా అంది. నేను తీసుకొచ్చి ఇచ్చాను. సరే ఆంటీ, నేను వెళ్తా అన్నాను. ఆంటీ మెత్తగా, ఏదైనా పని ఉందా రాహుల్? ఒక్కదాన్నే ఉన్నా కదా, కాసేపు ఉండొచ్చు అంది. నేను అక్కడే కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆంటీ అకస్మాత్తుగా అడిగింది, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా రాహుల్? లేదు ఆంటీ. ఎందుకు అలా అడిగారు? ఆంటీ సిగ్గుతో నవ్వి, ఊరికే. నిన్ను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. నువ్వు రాత్రి అలాంటి మూవీస్ చూస్తావు కదా అంది. నేను షాక్ అయ్యాను. మీకు ఎలా తెలుసు ఆంటీ? సారీ, ప్లీజ్ అంకుల్కి చెప్పొద్దు. ఆంటీ మెత్తగా నవ్వి, చెప్పనురా, ఏజ్ అలాంటిది కదా. నేను ధైర్యం చేసి, ఆంటీ, మీరు అంకుల్తో ఉన్నప్పుడు నేను చాలాసార్లు చూశాను. గోడలో హోల్స్ ఉన్నాయి. ఆంటీ మొదట కోపంగా చూసింది. కాని కొన్ని సెకన్ల తర్వాత మెత్తగా అడిగింది, నన్ను అలా చూసి ఏమీ అనిపించింది? నేను నిజం చెప్పాను. మీతో ఏదో చేయాలని, మిమ్మల్ని పూర్తిగా సంతృప్తిపరచాలని చాలా కోరిక కలిగింది ఆంటీ. ఆంటీ ఆశ్చర్యపోయి, కాని సంతోషంగా, అవునా? అయితే నన్ను అడిగితే వచ్చేదాన్ని కదా అంది. నేను షాక్ అయ్యాను. నిజమా ఆంటీ? నిజమేరా. నీకు ఓకేనా నాతో అలా ఉండడం? సరే ఆంటీ, మీ ఇష్టం. కాని ఎవరికీ చెప్పకండి ప్లీజ్. నేను ఎవరికీ చెప్పను. ఓకేనా? మరి నైట్ రెడీగా ఉండు అంది ఆంటీ కోరికతో కళ్ళు మెరుస్తూ. ఆ రాత్రి నేను ఆంటీ రూమ్కి వెళ్లాను. ఆంటీ లైట్ డిమ్ చేసి సెక్సీ ట్రాన్స్పరెంట్ నైటీ వేసుకుని వెయిట్ చేస్తోంది. ఆమె శరీరం చూసి నా శ్వాస ఆగిపోయింది. మేము ఆ రాత్రంతా ఒకరినొకరు ఆస్వాదించాం. ఆంటీ చాలాసేపు నా దగ్గర ఉండి తన దీర్ఘకాలిక అసంతృప్తిని అంతా వదిలేసింది. ఆమె నన్ను బాగా ఆలింగనం చేసుకుని, రాహుల్, నువ్వు నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను అని అన్నది. అంకుల్ లేనప్పుడల్లా మేము చాలాసార్లు కలుసుకున్నాం. ఆ 1 సంవత్సరం నా జీవితంలో అతి మధురమైన మరియు స్పైసీ అనుభవంగా మిగిలిపోయింది. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి స్పైసీ రియల్ ఫీల్ స్టోరీలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.